నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట పట్టణంలో న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ కసమాల సాయి కిరణ్ అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యలో రాణించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించాలన్నారు. You know the legal rights and you know the education purpose. No one will crush you. Education is a purpose for you can fight about your wrong culture, you can fight about your wrong traditions, you can fight about your waking up with your poverty. If you succeed, if you want to become your complete your dream, you have to go throughout your education. Only is the route for you complete your dream. Other thing is government also supplies you some of benefits such like a scholarship. Of education. Because RTI is there 2009 says that every child up to age of 4 to 16 having the rights to free education. Government also supports. అందరికీ నా యొక్క ఆశీస్సులు. ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ రెసిడెన్షియల్ను మేము అట్లీస్ట్ ఒక వన్స్ అన్న విజిట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిండు. సార్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు. అది ఇప్పుడు మీ ప్రిన్సిపల్ మేడం, మీ టీచర్స్ ఎట్లా వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ బీఎడ్ రూట్లో చేసి మిమ్మల్ని ఎట్లా మీకు ఎట్లా పాఠాలు చెప్తారో, సార్ ఎంతోమంది న్యాయమూర్తులను తయారు చేసి, అంటే జడ్జెస్ ప్రిపేర్ అయ్యే ఎవరైతే లా ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకు కోచింగ్ ఇచ్చే వృత్తిలో చాలా రోజులు వాళ్ళు అనుభవం గడించారు. తర్వాత ఇంకా సేవ చేయాలని ఎన్నో కాన్ఫిడెన్స్ వస్తూనే ఉంది. ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు ఇక్కడ లక్ష్మీపేట అనేది గవర్నమెంట్ పరంగా ఎడ్యుకేషన్లో హబ్గా తయారైంది. ఇది ఎస్పెషల్లీ సోషల్ వెల్ఫేర్ కాబట్టి దాదాపుగా అంటే బ్యాక్వర్డ్ పీపుల్, అలంకరణ వర్గాలకు సంబంధించిన పిల్లలు ముఖ్యంగా రూరల్ నుండి వస్తుంది. అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న పల్లెలు అంతా మనం రూరలే కదా, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. ప్రతిసారి వచ్చినప్పుడల్లా చెప్తున్నాం, అంతకుముందు నార్సారమే చెప్పేవాళ్ళం, గురుమగానే చెప్పేవాళ్ళం. అవునా? ఏమైంది? కేసులు వచ్చాకే వస్తాను. మీరు వెళ్ళి పేరెంట్స్కి చెప్పండి, కొంచెం మీ ఏరియాలో మీరు ఇండియా చూసుకో, విలేజెస్కో చెప్పండి అని చదువుకొని మీ యొక్క పేరెంట్స్కి. ఇప్పుడు ఈరోజు మీరు అందరు ఇక్కడ ఉంటున్నారు. సో మీరు మీ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడ పంపించారు. చదువుకుంటారని చెప్పేసి మీ పైన ఒక హోప్ ఉంది. మీరు ఏదో పెద్దగా అయిన తర్వాత వాళ్ళని చూసుకుంటారన్న నమ్మకంతో మిమ్మల్ని ఇక్కడ పంపించారు. మీరు ఇక్కడ వచ్చిన తర్వాత లవ్ అని చెప్పి, ఇంట్రాక్షన్ అని చెప్పి, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ దాంట్లో ఉన్నారనుకోండి, రేపటి రోజున మీరు ఎవరికి అన్యాయం చేశారంటే మీకు మీరు అన్యాయం చేసుకుంటున్నారు, దాంతోపాటు మీ తల్లిదండ్రులకు కూడా అన్యాయం చేస్తున్నారు అన్న దాంట్లో అయిపోతుంది. కాబట్టి మీరు వచ్చిన పర్పస్ అనేది గుర్తుండాలి. ఎస్ ఆర్ నో? ఈరోజు మేము వచ్చిన తర్వాత నేను ఏం మాట్లాడకుండా జస్ట్ అందరికీ ఓకే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, whether my purpose is fulfilled? No. Yes or no? My purpose is not to come here and not to enlighten people. Yes or no? So ఈ రోజు వచ్చి నేను చెప్పాలనుకుంటున్నాను, నేను ఏం చెప్పకుండా కాళ్ళు వచ్చి ఓన్లీ కూర్చొని గుడ్ మార్నింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఏమవుతుంది? మన పర్పస్ అనేది ఫుల్ఫిల్ కాదు. ఇన్ ద సేమ్ వే మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు ఇక్కడికి, దేనికోసం వచ్చారు? మీరు చదువుకోవడానికి వచ్చారు కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ చదువు పైన ఉండాలి, వేరే దేనిపైన ఉండదు. ఈ రోజు మీ రీసెంట్ టైమ్స్, నేను 2 months ముందు వచ్చాను, దీని తర్వాత తెలిసింది ఇక్కడ కొన్ని ఇన్సిడెన్సెస్ అయ్యాయని చెప్పేసి. సో అలాంటి దాంట్లో ఏ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు, అలాంటివి ఏవి చేసుకోవద్దు. మీకు ఏం ప్రాబ్లం వచ్చినా, ఇందాక సార్ చెప్పినట్టు గుడ్ టచ్ కానీ బ్యాడ్ టచ్ కానీ అలాంటివి మీకు ఏది ఉన్నా సరే, మేడం మీ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాయండి, మీ నంబర్ తీసుకోండి. సో మేడం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ దాంట్లో మేము ఉంటాం, నేను చైర్మన్ లాగా చేస్తున్నాను. ఏది ఉన్నా సరే మేడంకి కాల్ చేసి చెప్పండి, ఇమీడియట్గా దానిపైన మేము యాక్షన్ తీసుకుంటాము. దానిపైన 100% దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తాము, పోలీస్ వాళ్ళకి కొట్టి దానిపైన ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసి కూడా మీకు న్యాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. నేనేమంటున్నా అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అది అయిన తర్వాత, నేనేమన్నా అయిన తర్వాత అయితే మేడంకి చెప్పండి, కానీ కాకుండా మీరు చూసుకోవాలి అని చెప్పి నేను చెప్తాను. ఆర్ ఇంటెన్షన్ ఇస్ వాట్?
అయిన తర్వాత మాకు చెప్పడం కాదు, అసలు కాకుండా ఉండడానికి మీరు ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి అన్న దాంట్లో అని చెప్పడానికి కోసం అని చెప్పేసి అన్నాను. సో ఎప్పుడైతే మీరు నో అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎనీవన్సే ఇప్పుడు ఎవ్వరు వచ్చేనా సరే, సపోజ్ ఇద్దరు లవ్ ప్రపోజల్, అతను వచ్చి ఏది చెప్పినా సరే మీరు నో అన్నారు అనుకోండి, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓన్లీ వెన్ యూ సే ఓన్లీ ఇట్ ఆల్ హ్యాపెన్స్, ఎస్ ఆర్ నో. సో మీరు ఏం చెప్పాలి, మీరు ఓన్లీ చదువుకు ఒక్కదానికే ఎస్ చెప్పాలి. మిగతా ఏ దానికైనా సరే ఇప్పుడు ఇప్పుడున్న కరెక్ట్ క్రూషియల్ ఏజ్ కాబట్టి ఇప్పుడు మాక్సిమం టైం మీరు దేంట్లో మీరు చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం, గేమ్స్ ఏమైనా ఆడుకోవడానికి కోసం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ తప్ప, చదువుకోవడానికి తప్ప మిగతా మీ టైం ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేయడానికి లేదు. మీరు టైం స్పెండ్ చేయాలనుకుంటే మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి, ఆర్ అదర్వైజ్ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోండి, లేదంటే ఆడుకోవాలంటే ఆడుకోవడానికి వెళ్ళాలి, కానీ మిగతా ఏ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు అని చెప్తున్నాను. అలానే ఇందాక చెప్పారు, ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు కొంతమంది అక్షర్పేటలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ గంజాయి, అది కూడా ఏంటంటే చాలా చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ 10th క్లాస్ చిన్న పిల్లలు, చాలా మంది అబ్బాయిలు ఇవన్నీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు. సో అలాంటి దాంట్లో కూడా ఎవరు కాకుండా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, మీకు తెలిసిన పేరెంట్స్ కానీ ఎవరితోనైనా సరే చెప్పండి. అలాంటి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు కూడా చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉంది కదా, చాలా మంది ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద ఒక పువ్వు తీసుకొచ్చి ఒక గంజాయి చెట్టును కూడా పెంచుతున్నారు. సో అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా ఏమున్నా సరే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. మీ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏమున్నా సరే, మీ ఫుడ్ కానీ, మీరు పడుకునే బెడ్ కానీ, ఏమైనా సరే మంచిగా లేవన్నా సరే, నీట్గా లేదు, ప్రాపర్గా లేదు, ఫుడ్ కూడా ప్రాపర్గా చేయట్లేదని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మాకు చెప్పండి. ఇమీడియట్లీ యాక్షన్ విల్ బి టేకెన్ అగైన్స్ అథారిటీస్. ప్రతి దానిపైన 100% చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఇందాక మేడంతో డిస్కస్ చేసినప్పుడు మేడం చాలా వండర్ఫుల్గా ఉంది. ఇలా ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ రిలేటెడ్ దానిపైన అనట్లేదు, మామూలు పెద్ద ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లెక్క ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్దగా ఇంత గ్రీనరీతో ఉంటుంది, చాలా ఒక్కొక్క సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. అలాంటిది ఇక్కడ గవర్నమెంట్లో ఉండి కూడా ఇంత మంచిగా మీకు ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంత మంచి క్లైమేట్ వెదర్ మీకు ఉంది. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, మీ యొక్క లైఫ్ని ప్రాపర్గా సెట్ చేసుకోండి. మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు కానీ, దాంతోపాటు లా కూడా చేయండి, సిఈసి కోర్స్ తీసుకోండి, లా కూడా చేయండి, జడ్జి కూడా కానీ. అలాంటి దాంట్లో ఎందుకంటే యూఆర్ ఆల్ యూ నీడ్ టు బిల్డ్ ద నేషన్. టుడే స్టూడెంట్స్ ఆర్ ద టుమారోస్. రేపటి రోజున ఎవరు కాపాడేది దేశాన్ని అంటే మీరే కాపాడేవాళ్ళు. కాబట్టి అందరూ దాంట్లో ఇంజనీర్లు ఉండాలి, డాక్టర్లు ఉండాలి, అడ్వకేట్స్ ఉండాలి, జడ్జిలు కూడా ఉండాలి, పొలిటీషియన్స్ కూడా ఉండాలి. సో ప్రతి దానిపైన చదువుకోండి. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అంటే ఫుల్ఫిల్ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్ ఏదైతే ఉందో, యూ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, బికమ్ ఎ డాక్టర్. యూ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, బికమ్ ఎన్ ఇంజనీర్. యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఎల్స్, బికమ్ సంథింగ్ ఎల్స్. సో మీ ప్యాషన్ ఒకటి దాన్ని ఫాలో కండి. ఆ ఎడ్యుకేషన్కి వాల్యూ ఇవ్వండి. ఈరోజు ఏదైతే ఎడ్యుకేషన్కి మీరు వాల్యూ ఇస్తే, రేపటి రోజున మీకు ఆ ఎడ్యుకేషనే వాల్యూ ఇస్తుందని చెప్పేసి అంటున్నాను. అండ్ ఆల్సో ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడం నమస్తే చెప్పుకుంటూ, థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ స్టూడెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.